మనం కూడా ఏమి లేవు కానీ మధ్యలో కట్టాలి. చాలా మందికి ఏమంటుంది అంటే ఎంత కట్టాడు, డబ్బులే లేవు. కానీ ఇక్కడ యేసయ్య కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళ భోజనం పెడతామయ్యా అన్నాడు. అంటే పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి మన దగ్గర ఏమీ లేకపోయినా మనల్ని పరీక్షిస్తాడు. అసలు వాళ్ళకి పెట్టాలో పెట్టడానికి ఏముందో ఏం లేదు ఆయనకి తెలీదా? తెలుసా లేదా? తెలుసు. కానీ ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడట, పరీక్షించుటకు అలాగా నేను అంటాడు. పరీక్షిస్తాడట. నేను కూడా 9వ నెలలో చాలా ఖర్చు పెట్టి అన్ని ఖర్చు పెట్టించాడు. కానీ ఇక లాస్ట్కి ఎదురు చూస్తున్నాను. 30వ తారీఖు అంటే నేను అంటున్నాను నాకు కొంత మనీ కావాల్సి వచ్చింది. ఎదురు చూస్తాను. ప్రభువా నేను ఆ సోఫాలో పడుకొని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు దాకా? 8 గంటల దాకా, సాయంత్రం నైట్ 8 దాకా. ప్రభువా ఏంటయ్యా నాకు అవసరంతో ఉంది, నా అవసరంతో ఎవరు తీరుస్తారు? 10,000 కావాలి, 10,000 కావాలి. ఎవరు తీస్తారు ప్రభా? ఎట్లా తీస్తారు ప్రభా? మరి నాకు ఇది ఇంపార్టెంట్, నాకు కావాలి. నాకు తెల్లారేసరికి కావాలంటే నాకు ఈరోజే ఈ 30వ తారీఖునే నన్ను మేలు చేయాలి, నాకు సహాయం చేయాలి అని అనుకుంటుంటే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తావా? వచ్చి వెళ్తానయ్యా. కనుక నాకు స్ట్రైక్ అయింది. ఏమనంటే నువ్వు అక్కడ కార్యం చేయబోతున్నావు ప్రభు అని. నేను నమ్మా, విశ్వాసం ఇచ్చాను. కానీ 30వ తారీఖు దాకా రూపాయి కూడా నాకు ఏమంటాడు, ఏం చేస్తాడు, అసలు ఏంటని నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈ పరీక్షిస్తుంటే దేవుడు ఏం చేశాడు అయ్యా అంటే, మరి ఈ కాలం చేసిన తర్వాత రెడీ అయిపోయి వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటయ్యా అంటే 10 నెలల నుంచి జీతం రాలేదయ్యా. ఎన్ని నెలల నుంచి? 10 నెలల నుంచి జీతం రాలేదయ్యా. కానీ ఈరోజు వచ్చింది జీతం, 10 నెలల జీతం. నేను నెలకు 1000 రూపాయలు కాడితే దశభాగం ఇవ్వాలయ్యా. కనుక నాకు ఎంత కావాలి? కనుక వాళ్ళు ఎంత పెట్టారు? కానికంటే 100 రూపాయల నోట్లు కొత్త ఇంత కట్ట, అది ఐదు పరిచయం ఐదారికి ఇవ్వాలని వాళ్ళు వెళ్ళి కొత్తది కట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ప్రార్థన చేశారు. అంటే పరీక్షలో మనం ఏం చేయాలి అంటే, ఒకసారి దేవుడు చెప్తాడు, కష్టమైతే చెప్తాడు, నువ్వు చేయలేదే చెబుతాడు. కానీ నువ్వు చేసావా పట్టుదల. ఎందుకంటే మన దగ్గర